అందరికీ ఎలా ఉన్నారు? నేనైతే చాలా చాలా బాగున్నాను. సో, ఈరోజు వీడియో ఏంటంటే మనం రమణ మహర్షి ఆశ్రమానికి వెళ్తున్నాం అనమాట. ఆయన చరిత్ర తెలుసుకొని వెళ్దాం అనుకున్నాం కానీ నాకు అంత టైం లేదు. కొంచెం ఏదో నాలెడ్జ్ ఉంది. యాక్చువల్‌గా నేను అరుణాచలం వచ్చినప్పుడు ఇది నా ప్లాన్‌లో లేదు. బట్ మా అమ్మ డెఫినెట్లీ ఇక్కడికి వెళ్ళాలి. ఆయన గురించి రమణ మహర్షి సుబ్రహ్మణ్య స్వామి అంశతో పుట్టారంట. సో, చాలా ఇంపార్టెంట్ వెళ్ళు అని చెప్పింది. ఏదో చెప్తుందనుకున్నాను కానీ బట్ నేను కూడా వీడియోస్ అవి చూసి తెలుసుకున్నాను. సో, డెఫినెట్‌గా వెళ్ళాలని చెప్పి నెక్స్ట్ డేనే యాక్చువల్లీ నాకు కాళ్ళు మొత్తం బొబ్బలు వచ్చేసాయి. మీకు నేను ఆ షార్ట్ కూడా యాడ్ చేస్తాను. డెఫినెట్లీ వెళ్ళి చూడండి గిరి ప్రదక్షిణ అయిపోయాక. సో, ఈ ట్రెక్కింగ్ అనమాట. ఇది పైకి ఉంటుంది అండ్ ఆ స్టోన్స్ ఉన్నాయి చూడండి, అవి జారిపోతూ ఉంటాయన్నమాట. ఆల్మోస్ట్ ఒక 10 మినిట్స్ ఉంది అనగా ఇంకప్పుడు మా హస్బెండ్ సాక్స్ కొని ఇచ్చారు. బట్ దానివల్ల ఇంకా ప్రాబ్లమ్ అయింది. ఊరికే జారిపోతుంది. ఈ వ్యూ పాయింట్ మాత్రం అస్సలు మిస్ అవ్వకండి. భలే ఉంది. అన్ని గోపురాలు కనిపిస్తూ చాలా బాగుంది. ఇక్కడ నుంచి మొత్తం మనకి అరుణాచలం మొత్తం కనిపిస్తుంది. ఇక్కడ ఏంటంటే మంకీస్ చాలా ఎక్కువ ఉంటాయి, జాగ్రత్తగా ఉండండి. నేనైతే చాలా భయపడ్డాను కానీ చూసారా క్యూట్గా ఉన్నాయి కదా. బట్ భయం కూడా వేసింది. వాటర్ బాటిల్స్ అవి ఏమైనా తీసుకెళ్ళినా, మీ దగ్గర ఏమైనా బ్యాగ్స్ ఉన్నా అవి లాక్కోవడానికి ట్రై చేస్తుంది అనమాట. సో, జాగ్రత్తగా ఉండండి. ఇది నా బర్త్డే రోజు ఆగస్ట్ 15. సో, దర్శనం అయిపోయాక లంచ్ చేసేసి స్టార్ట్ అయ్యాము. అండ్ ఇది ఒక వాటర్ ఫాల్ అంట. సో, వీటికి చాలా హిస్టరీ ఉంటుంది. అది తెలుసుకుని వెళ్తే బాగుంటుంది. మా ముందు వెళ్తున్నారు చూడండి, వాళ్ళు మన తెలుగు వాళ్ళు అనమాట. ఒక్కొక్కటి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉన్నారు. సో, ఇంకొక విషయం ఏంటంటే, మీరు మన తెలుగు వాళ్ళు ఎవరైనా ఉండి అక్కడ పరిచయం అయితే కనుక మీరు వాళ్ళతో పాటు ఆటో షేర్ చేసుకొని వెళ్ళండి. యాక్చువల్గా మనము స్టార్టింగ్ రమణ మహర్షి ఆశ్రమంలో చెప్పులు మనము స్టాండ్లో పెడతాం కదా. సో, రిటర్న్ వచ్చేటప్పుడు వేరే దారి నుంచి వెళ్తాము, లేకపోతే రివర్స్లో అట్టే వెళ్ళొచ్చు. సో, అలా వెళ్తే ఏంటంటే కొన్ని లైక్ ఇక్కడ మీకు అదేదో కేవ్స్ అని ఉంది చూడండి, విరూపాక్ష కేవ్స్, ఇలాంటివన్నీ మిస్ అయిపోతారనమాట. సో, అలా కాకుండా ఉండాలి అంటే మీరు మళ్ళీ అక్కడ దిగి ఆటో కట్టించుకుని వెళ్ళాలి. సో, మేము అలాగే చేసాం. కాకపోతే మాతో పాటు ఇంకా తెలుగు వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళతో పాటు షేర్ చేసుకోవడం వల్ల 200 అయితే 100 ఇచ్చామన్నమాట. ఇద్దరు ఉన్న 200 అడుగుతున్నారు, ఎంతమంది ఉన్నా అలాగే అడుగుతున్నారు కదా అని చెప్పి ఇక్కడ షేర్ చేసుకున్నాము. ఇక్కడైతే చాలా ప్రశాంతంగా ఉంది. లోపల ఆయన సమాధి ఉంటుంది కదా, అక్కడ వీడియోస్ ఎలా లేదు. బట్ అక్కడైతే చాలా వేడిగా ఉందన్నమాట. మేమైతే లోపల భయపడ్డాము కూడా. సో, ఇది హోటల్ అనమాట. ఇక్కడ తినేసాము లంచ్. చాలా అంటే చాలా బాగుంది. ఇక్కడ మాకు ఒక పర్సన్ కూడా పరిచయం అయ్యారు. చాలా హ్యాపీ అనిపించింది. మీరు కనుక వెళ్తే అరుణాచలం ఈ రమణ మహర్షి ఆశ్రమాన్ని మిస్ చేయకుండా వెళ్ళాలి. సో, అప్పుడు మీకు డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ వస్తుంది. ఈ వీడియో నచ్చినట్లయితే ఏం చేయాలి? ప్లీజ్ టు లైక్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. టేక్ కేర్. బాయ్.